करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं. శ్రీగురుభ్యో నమః. వైవాహిక జీవన వ్యవస్థకు జ్యోతిషం యొక్క సహకారం చాలా ఉంటుంది. వివాహానుబంధాల్లో వచ్చే ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ముందుగా నివారించుకోవడానికి ప్రయత్నాలు చాలా అవసరం అవుతాయి. దానికి సూచనలు ఇవ్వగలిగే అవకాశం జ్యోతిషం ద్వారా ఎక్కువగా ఉంటుంది. జాతక విషయాల్లో గతంలో ఉన్న లోపాలని, ప్రస్తుతం ఉన్న అవకాశాలని గుర్తించి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడము, ఒక అవగాహన తెచ్చుకోవడము, ఎదుటివారి యొక్క ఆలోచన విధానాన్ని కొంతవరకు గుర్తించడము ఇలాంటి వాటి వలన వ్యక్తుల మధ్య అనుబంధాలు బలపడడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అటువంటి వైవాహిక జీవన వ్యవస్థలో అనుకూలతను సాధించడానికి ఉపయోగపడే ఈ జ్యోతిషాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే భావి పౌరులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి తగిన వాతావరణం మన కుటుంబంలో ఏర్పడుతుంది. అటువంటి జ్యోతిషాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. వృషభ రాశి. ఈ రాశి వారికి చేసే ప్రతి పనిలోనూ చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి తగిన మార్గాన్ని సరైన సమయంలో మీరు ఎన్నుకోగలుగుతారు. తద్వారా విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని వెచ్చించి ఇద్దరి మధ్యన ఉన్న అపార్థాలను తొలగించుకోవడము, లేదా ఇద్దరు కూడా ఆనందంగా ఉండడానికి తగిన సమయాన్ని వెచ్చించడం వంటి వాటి ద్వారా అనుకూలతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంతాన వర్గానికి సంబంధించిన విషయంలో అభివృద్ధికి తగిన మార్గాన్ని నిర్దేశించడము మీకు ముఖ్యమవుతుంది. ఆ కారణంగా పిల్లల విషయంలో కొంత శ్రద్ధ ఎక్కువ చూపిస్తూ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండడం ద్వారా వారి విద్య విషయంలోనూ అభివృద్ధి విషయంలోనూ మీ నుంచి తగిన సహకారాన్ని వారు అందుకోగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో నిర్వర్తించే కార్యక్రమాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేసే లక్షణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత నెమ్మదిగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరుల నుంచి వచ్చే అప్పుల విషయంలో కొంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పులు తీర్చడం కష్టతరం కావచ్చు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా దాన్ని నియంత్రించగలుగుతారు. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం ద్వారా రావాల్సిన బకాయిలను సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. అలాగే తీర్చదలుచుకున్న అప్పుల్ని సకాలంలో తీర్చే ప్రయత్నంలో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే రుణ సహకారం కావాలనుకున్న వారు కూడా ఈ మంత్రాన్ని చేసుకోవడం ద్వారా విశేషమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో సమయానికి తగిన డబ్బు చేతిలో ఆడడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులతో అనుబంధంగా చేసే పనుల్లో విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. మీ ప్రత్యర్థుల యొక్క ప్రయత్నాలు మీ విజయానికి ఎక్కువగా తోడ్పడేవిగా ఉంటాయి. ఆ సమస్యల్ని అధిగమించడం కోసం చేసే కృషి మంచి గుర్తింపును సాధించి పెడుతుంది. జీవిత భాగస్వామి యొక్క అనుబంధం విషయంలో కొంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. తత్సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో అనుబంధాల ద్వారా మీ పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. అటునుంచి మీకు రావాల్సిన సమాచారం సకాలంలో అందడం ద్వారా పనులను సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. వాణిజ్య వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇతరులతో అనుబంధాలు మెరుగవుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం.